హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. నేను మీ ఎస్ఎస్. ఈడు ఓటమికి మారు పేరు. ఓటమి అంటే ఈడి పేరు చెప్పొచ్చు, అలియాస్ గిఫ్ట్స్. ఎరా అంత బాధగా ఉందా? కృంగిపోతున్నావా, కృషించిపోతున్నావా నువ్వు? లేదు, నాకు హ్యాపీనెస్ ఏంటంటే 40 ఏళ్ళ లోపల ఆల్అౌట్ కాలేదు. చాలా హ్యాపీగా. నాకు తెలుసు మావా, ఈ డైలాగ్ నేను ఎక్స్పెక్ట్ చేసే వచ్చా. నిన్న ఎప్పుడైతే 9 వికెట్లు పడినాయో 70% ఆఫ్ ఇండియా నాకు తెలుసు ఒకటే పూజలు. అమ్మో ఎక్కడ వీళ్ళది లోయెస్ట్ స్కోర్ అయిపోద్దు మనకి ఇప్పుడు ట్రోల్ చేయడానికి ఇది ఒక్కటే మన దగ్గర, ఇది ఒక్కటే మన దగ్గర అని చెప్పేసి అందరూ పూజలే. సిఎస్కే, ఎంఐ, ఇలాంటి వాళ్ళు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు అందరూ పూజలు, ఒకటే పూజలు. అరే ఏమిరా, రికార్డ్ బ్రేక్ కాదు, నిన్న మిస్ అయిందిలే, కానీ ఏదో ఒక రోజు జరగడం మాత్రం పక్కా. వీళ్ళకి అసలు ఆ రకంగా ఒకటే సిగ్గుపడకుండా ఇది తప్పించుకున్నాంలే అని చెప్పేసి ఆనందం. ఎన్ని పూజలు వేసేది నిన్న కోడు. వీడైతే ఇంక బాతులో కూర్చొని అదేదో పెద్ద బొట్టు పెట్టుకొని నిమ్మకాయలు పెట్టుకుని ఏదో చేస్తున్నాడు లోపల కూర్చొని. ఊరికే బ్రేక్ కానీ టార్గెట్ అనేది బ్రేక్ కానీ ఊరికేనే. అరే జరగాల్సిన ఏదో ఒకరు జరుగుతాయి, కొంచెం టైం పడుతుంది కానీ జరిగేది మాత్రం జరగదు. మళ్ళీ ఆర్సీబీ చేతిలోనే జరుగుతుంది. మళ్ళీ ఇంకా నువ్వు ఏని కలలు కంటే పేరు లేదురా. మొన్న 265 కొట్టిన టీము ఏ రకంగా చేసినవరా నిన్న? పిచ్చి బాగాలేదు మనకి. ఫస్ట్ బ్యాటింగ్ ఆడే 225 కొట్టింది వాళ్ళు. సేమ్ పిచ్, బౌలింగ్ పిచ్ గైస్. విరాట్ అన్నకు చెప్పిండు బౌలింగ్ వేసి వీడే ఆడే అని అంటే వీళ్ళు లోపల కుమ్మక్కైండ్రు. విరాట్ కోహ్లీ ఢిల్లీ బాయ్, లోకల్ బాయ్ కాబట్టి ఎక్కడే అని తెలుసు అంతే. లేదు గైస్, ఏదో జరిగింది గైస్. వద్దులే, ఓడిపోయిన తర్వాత లంగా మాట్లాడుతూనే ఉంటాం కానీ మనం ఎన్ని ఎందుకులే. కానీ మన అక్షరన్నకు చెప్పిన మ్యాచ్ చెప్పినాక అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అట్లా మాకు కూడా ఢిల్లీ ఫ్యాన్స్ కి ఏం జరిగిందో అర్థం కావట్లే. అక్కడ బౌలర్స్ ఉన్నారు, ఎవరు? భువనేశ్వర్, హ్యాజిల్ గాడ్, స్వింగ్ కింగ్ భువనేశ్వర్. వాళ్ళు ఉన్నప్పుడు పాపం ఎవరో కొత్త కూరని తీసుకొచ్చి అది మాత్రం నాకు కొంచెం బాధ ఉంది. నేను డెబ్యూ మ్యాచ్ చేసిండు, అట్లాంటిది ఆ పిల్లని డక్అౌట్ చేయడం మాత్రం నాకు కొంచెం బాధ అనిపించింది. మనోడు డిప్రెసివ్ అయ్యాడు. ఆ మనోడు ఫస్ట్ బాల్ ఆపిండు, బాగానే ఆపిండు. సెకండ్ బాల్ ఆఫ్ సైడ్ వేస్తాను రెడీగా ఉన్నాడు. మన భూమి తెలుసు కానీ దట్ వికెట్ లో మన మూవీ ఏంద్రా మాట మీ టీం వద్దురా. భూమి అంటే నాకు ఇష్టం కదా. అసలు భూమికి రావాల్సిన క్రెడిట్ ఇవ్వట్లేదు మనోళ్ళు. ఒక షమి, ఒక భూమి, వీళ్ళు అనేది ఓన్లీ బూమ్రాకి, జైర్ ఖాన్ వీళ్ళకి క్రెడిట్ ఇస్తుంది. కానీ బాల్ కొద్దిగా స్వింగ్ అయినా భూమి చేసే స్వింగ్ వేరే లెవెల్ ఉంటది గైస్. అని అంత అటెన్షన్ ఇయర్ భూమికి చేసుకోవడం ఆపేసి మా వాళ్ళని పోగొడుతున్నాడు చూసావా? మీ వాళ్ళు కాదు, టీమ్ ఇండియా భూమి అంటే మాకు చాలా ఇష్టం. మేము ఎప్పటి నుంచో భూమి ఫ్యాన్స్. అయిపోయిందిలే, ఎస్ఆర్హెచ్ నుంచే వచ్చింది. అయిపోయింది. ఎస్ఆర్ వదిలేసారు కదా సిగ్గు లేకుండా, అంత లాయల్ గా అంత కన్సిస్టెంట్ గా 10 ఏళ్ళు ఉండే కదా ఎస్ఆర్హెచ్. వదిలేసారు కదా, ఆ రకంగా ఎట్లా వదిలేసారు? మీ కప్పులు ఎవరో వదిలేసినాం మేము. అంత సినిమాలు లేవులే ఆర్సీబీకి. మీ మేనేజ్మెంట్ అట్లాంటిది. ఏ ప్లేయర్ అయితే మంచిగా ఒకే ఒక్క సీన్ పర్ఫార్మ్ చేయరు. అట్లాంటి ఒక ప్లేయర్స్ వదిలేసారు. వార్నర్ వదిలేసారు, అట్నే కేన్ విలియమ్సన్ వదిలేసిండ్రు. ఆమె వదిలేసింది వరుస పెట్టి. సిగ్గుండాలరా, సిగ్గు ఓడిపోతున్నట్టు ఇంకా తెలుసావా? నువ్వు గెలిచింది 2 మ్యాచ్లు రా. అరే ఇప్పుడు పాయింట్స్ ఈక్వల్ అయినాయి తెలుసా? 22 అయినాయి. సరేగా, ఈక్వల్గా అయింది. నువ్వేం లీడ్ చేయలేగా. ఇన్ని రోజులు నేను లీడింగ్ లో ఉన్నారా? ఇన్ని రోజులు లీడింగ్ అంటే స్టార్టింగ్ లో నిమ్మకాయల ఎఫెక్ట్ అయింది. వద్దు ఇంకా మాటలు. ఇన్ని రోజులు లీడింగ్ లో ఉన్నాం మనము. వీడు ఏదో 2 పాయింట్లు తెచ్చుకున్నాడు. సమమైన లీడింగ్ లీడింగ్ తెల్లలే. లీడింగ్ అయినాక మాట్లాడరా? అయిపోద్ది, జరిగిపోద్ది. ఎద్దు అయింది సగం సీజన్, మొత్తం సీజన్ కాదు. లీడింగ్ ఫస్ట్ లీడ్ చేయి. నువ్వు లీడ్ చేసిన తర్వాత ఏం చెప్తావు చెప్పు? నీకు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను. పార్లేజీ వద్దురా, నీ అడిగింది నువ్వు ఇయ్యాలంతే. సరే, నువ్వు అడిగింది ఏం చేస్తా. అసలు నిన్న కూడా ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీకి వచ్చేది. వీళ్ళు స్కోర్ కొట్టలేదు. స్కోర్ కొట్టగా మావాడు 3rd ప్లేస్ లో ఉన్నాడు. లేదా పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ 2 మా వాళ్ళ దగ్గర ఉండేది. అది విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ లాగేయడం పెద్ద పని కాదు. అది ఇట్లా లో స్కోరింగ్ మ్యాచెస్ లో ఎట్లా వస్తాయి చెప్పండి? నాకు ఆప్షన్ లేదు మా వాళ్ళకి. ఆర్సీబీ ఫస్ట్ ఆడింటే 45 లోపల ఆల్అౌట్ అయ్యేదేమో పిచ్చి పైన. అట్లే కలాలి గాను తెలిసి కలాలి అంటుండు. ఓడిపోయినాం.
ఓడిపోతారా తీసుకుంటాం మనం, ఏం తీసుకునేది మళ్ళీ ఇద్దాం. ఎన్నిసార్లు తీసుకుంటావు రోజు తీసుకుంటావా ఇంకా 2 రోజులు తీసుకున్నాం అంతే, 3వ రోజు మనం వెనక్కి చేస్తాం. తెలుసుగా ఈ రోజు మ్యాచ్ వరకు తెలుసు కదా, మ్యాచ్ వరకు ఈ రోజు ముందు నేను అయిపోయి నీ రోస్ట్ అయిపోవాలి, ఇంకా నేను రోస్ట్ చేయాలి, ఇంకోసేపు చేయాలి. చెప్తా. తాతగారు మీరు మొన్న 265 కొట్టేసరికి నేనేమన్నావరా 300 కొడతావా? 300 100 కొట్టిరారా మీరు? సంటైమ్స్ ఏదో అట్లా 100 కొట్టిర్రా? ఏదో ఉత్సాహం ఇద్దామని అన్నాం మా వాళ్ళకి. కెప్టెన్ దేనికి కొనరా? మా కెప్టెన్ జోలికి రాదు. అమీర్ రిజీ 2 మ్యాచ్లు ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి 2 మ్యాచ్లు గెలిపించిండు. సరే ఇంపాక్ట్ ప్లేయర్ లో బాగా ఆడుతున్నట్టే ప్లేయింగ్ లెవెల్ లో తీసుకొచ్చిండు. అది అయిపోయింది ఆడికే నాశనం. ఒక్క మ్యాచ్ ఆడటంలే. అభిషేక్ పోరాలి మంచి ప్లేయర్ ని పక్కన పెట్టారు సమీర్ రిజీ కోసం. నిన్న అభిషేక్ పోరాలి కానీ లేకపోతే ఈ పరిస్థితి ఏందిరా? ఆ ట్రోమా ఎక్కడికి పోతుంది మీ ట్రోమా? పవర్ ప్లే లో 6 వికెట్లు ఏందిరా 9 రన్లకి? పాపం రన్స్ తక్కువ అని చెప్పేసి మేము షెపర్డ్ తో వేయించినాం. రన్స్ లీక్ చేస్తాను తెలిసి కూడా షెపర్డ్ తెప్పించినాం. కోడిలో కొట్టుకొని 20 ఎక్కువ పడతారు కదా, ఓడే ఉన్నాడు చెప్పండి. మేము వేయించినాం. పోయి అంత తక్కువ ఉంటే అట్లాంటి చిన్న చిన్న స్కోర్లు మేము ఆడము. నాకు హ్యూమిలేటింగ్ ఉంటది చిన్న చిన్న స్కోర్లు ఆడాలి. మీరు కొట్టినప్పుడు ఆ చిన్న చిన్న స్కోర్లు అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రా. హ్యూమిలేషన్ ఆ టీం బాగాలేదు, మీ టీం బానే ఉందిగా. నిన్న మా వాళ్ళందరూ కొద్దిగా ఆయాసంగా ఉన్నారు, ఎండ వల్ల కొద్దిగా మన వాళ్ళు కొద్దిగా నైట్ మ్యాచ్ కదా, నీరసంగా ఉన్నారు. నైట్ మ్యాచ్ ప్రాక్టీస్ చేసినంత ఎండలో మామూలు ప్రాక్టీస్ చేయలే. గ్రౌండ్ లో డస్ట్ దుమ్ము ధూళి అన్ని టీవీలో కనిపించినాయి. అది ఎప్పుడు వచ్చింది? అది కూడా మనకి ఒక రీజనే. అది ఎప్పుడు వచ్చింది? వచ్చిన అవసరం లేదు మనకి. పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఆడేటప్పుడు పులిచేటప్పుడే వచ్చింది, చిన్న మట్టి పెద్దది తగిలింది కంటికి. అసలు నెక్స్ట్ కూడా ఎందుకు వచ్చింది తెలుసా? ఆర్సీ వేసిన విధ్వంసం ప్రకృతి కూడా చూడడానికి వచ్చింది. నేను రావులే అవుట్ అయ్యేటోడు కాదు, ఆ దుమ్ము ఏదో కంట్లో వచ్చి పులిచేట సరిగా చేయలేకపోయింది. కానీ మరి మిగతా 9 వికెట్లు మిగతా కూడా అంతే, బాలు దుమ్ము పడి ఇట్లా పైకి లోపలికి బయటికి వచ్చి కన్ఫ్యూజ్ అవుట్ అయ్యింది మనల్ని. వీళ్ళకి జెన్యున్ పడిన వికెట్ ఒకటే, ఫస్ట్ వికెట్ అంతే. మిగతా నార్మల్ వికెట్లే గైస్. విషయాన్ని తీసుకురావాలి. ఫోరల్ గారి వికెట్ యార్కర్ ఎట్లా పడింది? అప్పుడే మెయిన్ దుమ్ము, ఎక్కువ దుమ్ము అప్పుడేగా. ఇది కూడా ఆ దుమ్ములో కొట్టుకోవాల్సింది నిన్న. సర్లే ఇంక నాకు కూడా బాధ వస్తుంది ఇంక రోజు చేయాలంటే ఆపేద్దాం ఈ రోజు. విరాట్ కోహ్లీ 9,000 రన్స్ ఇన్ IPL, 9,000 పరుగులు. కేఎల్ రావాలని వస్తున్నాడు వెనకనే. కేఎల్ రావాలన్నా ఇంక మిగతా 4,000 రన్స్ కొట్టేలోపు విరాట్ కోహ్లీ 10,000 కూడా దాటిపోతాయి. అప్పుడు కేఎల్ రాహుల్ కూడా ముసలాడే రిటైర్డ్ చేస్తాడు. ఇక చూద్దాం. విరాట్ కోహ్లీ లాంటి కన్సిస్టెన్స్ ప్లేయర్ మళ్ళీ ఇండియా ఫ్యూచర్ లో ప్రొడ్యూస్ చేయడం అనేది కొంచెం కష్టమే, కాంప్లికేటెడ్ థింగ్. ఎందుకంటే ప్రతి ప్లేయర్ వస్తున్నాడు మహా అయితే 2-3 years బాగా ఫుల్ కన్సిస్టెన్సీ, ఓకే నెక్స్ట్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఎత్తనే అనుకుంటాం. కాకపోతే అవ్వట్లేదు, అవుట్ ఆఫ్ ఫామ్ వెళ్ళిపోతున్నారు. కానీ విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ ప్లేయర్ దొరకడం కొంచెం కష్టమే. హోప్ ఇండియాకి ఒక మంచి ప్లేయర్ దొరకాలి నెంబర్ 3 ప్లేస్ లో. ఎందుకంటే మనకి నెంబర్ 3 స్లాట్ చాలా ఇంపార్టెంట్. ఓపెనర్స్ వన్స్ వికెట్ పడిన తర్వాత ట్యాంకర్ ప్లేయర్స్ బాల్ టైం చేస్తూ ఆడే ప్లేయర్ దొరకాలంటే కొంచెం కష్టమే. మళ్ళీ విరాట్ కోహ్లీ పిల్లడే రావాలి. రెండు నీ టీంలే, పంజాబ్ వర్సెస్ RR. తెలుసుగా మాది ఎవరు చెప్పురా ఎవరు? పంజాబ్ బోల్తే పింక్ ఆర్మీ. అది బాబా పింక్ ముందంతా నాకు ఇచ్చినాడు, పంజాబ్ ఓడిపోతుంది ఈ రోజు అని చెప్పేసి ఈ రోజు భయపడి. పంజాబ్ మన టీం గైస్, మెయిన్ టీం మంది. వీడు పింక్ ఆర్మీ అన్నాడు. CSK అది కూడా మెయిన్ టీమే. SRH మెయిన్ టీమ్. 3 మెయిన్ టీంలు సిగ్గుండాలరా. వీడు మొన్న పింక్ ఆర్మీ అన్నాడు. ఈ రోజు చూపిస్తా ఇంక పింక్ ఆర్మీ ఏమైతుందో. సరే సరే సూర్యవంశీ ఇచ్చినా మనం తీసుకుంటాం, ఓకే. నాకు ఎటువంటి తీసుకోరా, పంజాబ్ తీసుకో. అన్నావు కదా, పంజాబ్ తీసుకో. మళ్ళీ వీడు మంచి టీం తీసుకున్నాడు, ఎన్ని రేపు వస్తాయి ఇయ్యద్దు, ఇయ్యనేమంటే నాదే ఉంది. 2 టీంలో డేట్ ఇచ్చి నేను తీసుకుంటా, నువ్వే చెప్పు ఫైనల్ గా. సరే పంజాబ్ తీసుకోను. సరే మంది పంజాబ్ సర్పంచ్ సాబు తెలుసుగా, టేబుల్ టాపర్స్ కూడా మనం. మంది చోటా భీమ్ టీము గుర్తుందా? చాచి కిందరయ్య అన్నారు, ఐస్ క్రీమ్ అని చెప్పి హార్ట్ ఇచ్చిందిగా. ఆ రోజు ఐస్ క్రీమ్ తినిపించిన అని చెప్పిన, ఆ రోజు కొడతాడని చెప్పేసి కొట్టిన సెంచరీ. ఈ రోజు కొడతాడు. ఈ రోజు లేదు ఇంకా ఐస్ క్రీమ్. ఆ రోజు హార్ట్ ఇచ్చినట్ల ఈ రోజు నా సైడ్ లేడు కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు. ఈ రోజు ఆడేది ఏమి ఉండదు. మేము కోన్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తాము, హార్ట్ ఇస్తాడు. ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ ఇడికే పెడతాడు మా. చూద్దాం. ఈ రోజు మన టాపిక్ లో అయితే సూర్యవంశీ ఫస్ట్ గైస్ ధ్రువ్ బాగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ సరి క్లిక్ అవ్వట్లే. పరాగన్న ఇల్లు అసలు ఇదంతా పక్కన పెట్టవద్దు, ఇదంతా వద్దు. కానీ పరాగ్ గురించి ఒక 5 నిమిషాలు చెప్పు నాకు. వద్దొద్దు, పరాగ్ గురించి నేను చెప్పదలుచుకోలేదు. అసలు పరాగు ఎందుకు కెప్టెన్ అయ్యాడు, ఎందుకు ప్లేయింగ్ 11 లో ఉన్నాడు? పరాగ్ అన్న స్పెషలిస్ట్ ప్లేయర్.
బౌలింగ్ వేస్తాడు, స్పిన్ వేస్తాడు, ఇసిరి ఇసిరేస్తాడు కృణాలన్న లాగా. బ్యాటింగ్ స్విచ్ ఇట్స్ బాగా ఆడతాడు. లాస్ట్ సీజన్ లో దుమ్ము దులిపిండు. ఒక సీజన్ కదా ఆడింది, దాని తర్వాత ఏదో అయింది. ఇంకా దాని ముందే అయింది, దాని తర్వాత అయింది. అయ్యదులే. అసలు కెప్టెన్ ఎందుకు చేసి అది చెప్పురా. ఎవరు లేరు మాకు. సంజు శాంసన్ వెళ్ళిపోయిండు. సంజు శాంసన్ లేని లోటుని ఇంకా పరాగ్ అన్నది ఇరిసాలి. ఇంకెవరు మా సైడ్ పెట్టుకోనికి. అరే అంత వచ్చి సంజు శాంసన్ పంపించారు, మీరే పంపించారు, పక్కన పెట్టు. ట్రేడింగ్ సరే జడ్డు వచ్చింది మా సైడ్. సరే జడేనా చేయొచ్చు కెప్టెన్, జడేజన్ అంటే అది వదిలే. తక్కువ వయసు పెడతాం మేము. అది వదిలే. అట్లీస్ట్ ఎస్ఎస్వి జైస్వాల్ ఒక ఛాన్స్ జైస్వాల్ మళ్ళీ ప్రెజర్ లోకి వెళ్తారు, రన్స్ కొట్టలేడు. అదొకటి మళ్ళీ అనుకో ప్రెజర్. అదే ఇండియన్ టీమ్ కెప్టెన్సీ చేయబట్టున్నావా. ఏదైనా ప్రెజర్ మేము ఏం గైస్, ప్లేయర్స్ కి ప్రెజర్ ఏమేమి ఏమో సావి సావని వచ్చేసి మనకి ఆర్చర్ మామ. శుభ్రంగా నా అడ్వైజ్ పరాగ్ ని కెప్టెన్సీ పక్కన కూర్చోబెట్టేసి ఎవరైనా కొత్త ప్లేయర్ తీసుకొస్తే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది. అది పరాగ్ అన్న ఈ రోజు 50 కొడుతున్నాడు. వీరి నోటికి తాళం వేద్దాం, తాళం లాక్, హ్యాండిల్ లాక్ వేద్దాం ఈ నోటికి. చహలాన్ని వేసే స్పిన్ కి తాళం, ఎవరు తాళం వాళ్ళే. పరాగ్ అన్న 50 ఉంది, 50 లోడింగ్. మీ నోరు ఇట్లా మూపిస్తాడు పరాగ్ అన్న ఈ రోజు. చూద్దాం. సరే సరే సరే. ఆర్ఆర్ అనేది పింక్, మొత్తం పింక్ ఆర్మీ మొత్తం. మీరు పింక్ ఆర్ట్ కమెంట్ చేయండి గైస్. మీరు మీ ఫేవరెట్ టీం చెప్పు, బెస్ట్ పిక్స్ చెప్పు. టాప్ 3 యాజ్ యూజువల్ టాప్ 3. అండ్ బౌలింగ్ వచ్చేసి యుజీ చాహల్ ఈ రోజు మంచి వికెట్స్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ థింగ్, నా టాస్ ప్రిడిక్షన్స్ గురించి మీకు తెలుసు. 10లో 9 కరెక్ట్ అవుతాయి. నిన్న కూడా యాజ్ టీజ్ చెప్పింది జరిగింది. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుందని చెప్పినా అదే జరిగింది. ఇంకా గుడ్ ఎయిట్ జరిగిన రియల్ అనుకుంటాడు. 10లో 9 జరుగుతాయరా టాస్లు. రూపాయి పిల్ల రోజు ఎగిరేస్తావు కదా ఇంట్లో. సరే టాస్ ఎవరైతే తీసుకుంటారో కూడా చెప్తున్నాగా. సర్లే, అందరూ టాస్ గెలిచిన అందరూ ఫీల్డింగ్ తీసుకుంటారు. మనం చెప్పేది ఏముందిరా. ఎస్ఆర్ఎస్ మ్యాచ్ లో ఎన్నిసార్లు చెప్పిన టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారు. ఎస్ఆర్ఎస్ గురించి మాట్లాడకు. మా టీంకి మళ్ళీ అట్లే ఉంటాయి మనం చెప్పిన వాళ్ళు. నేను చెప్పింది జరగాల్సిందే, లేకపోతే నేను కొనేస్తా, ఎంపైర్లను కూడా కొనేస్తా. సో ఈ రోజు నాకు తెలిసిన వరకు పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటాము. సో మీరు కూడా చూడండి ఎలా చిత్తుగా ఆర్ఆర్ ఓడిపోతుంది ఈ రోజు. చూద్దాం. చేయాలన్నా ఈ రోజు ఏమి వేయడు. మన పింక్ ఆర్మీ అనేది ఈ రోజు మొత్తం మీరు కమెంట్లు అందరూ పింక్ నింపండి గైస్. ఈ రోజు మన ఆర్ఆర్ గెలుస్తున్నాం ఈ రోజు. జై సూర్యవంశీ. రష్యా మాత్రమే మీరే చూసుకోండి, పింక్ పింక్ అట్టుంది దాని నుంచి. చూద్దాం. మీ ఫేవరెట్ టీం ఏదో మీరు కమెంట్ చేయండి గైస్. తెలుసు సర్పంచ్ సార్ అంత స్ట్రాంగ్ టీమ్. ఇప్పటి వరకు డిఫీట్ అనేది లేకుండా పైకి వస్తుంది. సో శ్రేయస్ షేర్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వన్ జిందగీ వ్లాగ్.